సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెండవ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ పేర్కొన్నారు. తమ వార్డులు, గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. తెనాలి మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ శివార్లోని ఎర్రలింగ కాలనీలో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై శనివారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రెండవ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ తెనాలి వారి ఉత్తర్వుల మేరకు ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల బాధ్యత తీసుకుని న్యాయ విజ్ఞాన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులచే కాలనీ వాసులకు ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెనాలి డిఎంహెచ్ఓ ఈ అన్నపూర్ణ, వైద్యురాలు దేవికారాణి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, మహబూబ్, ఎరంశెట్టి, అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి డి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ లీగల్ లిటరసీ క్యాంపు నిర్వహించబడుతుంది. ముఖ్యంగా లీగల్ లిటరసీ క్యాంపులు, లోక్ అదాలతుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా న్యాయం దృష్టిలో అందరూ సమానలే. న్యాయానికి భేద గొప్ప తేడా ఉండదు. అందరూ సమాన న్యాయ అవకాశాలు పొందడానికి, అదేవిధంగా మరి ఇతరులు కూడా ఆర్థిక కారణాల చేత అయినా కానీ, మరి ఇతర కారణాల చేత అయినా కానీ న్యాయం పొందలేదనే భావం పొందకుండా ఉండటానికి మరి 1976 సంవత్సరంలో 39A అధికరణ అనే దాన్ని సవరించి మరి అందరికీ సమాన ఉచిత న్యాయ అవకాశాన్ని కల్పించే విధంగా మరి న్యాయ సేవల అధికార చట్టం అనే దాన్ని చేయడం జరిగింది. దాని ప్రకారము లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 రావడం జరిగింది. ఆ తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారము మన జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హైకోర్టులో ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో వచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అది మన గుంటూరు జిల్లాలో ఉంటుంది. గుంటూరు హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది. అలాగే మండలానికి వచ్చేటప్పటికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఉంటారు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు. మన తెనాలి పరిధి వచ్చేప్పటికి తెనాలి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా దీనిలో కూడా మరి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరెవరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందగలరు అనే దాని గురించి, అలాగే ఎవరైతే శ్రామికులు ఉంటారో, ఎవరైతే మహిళలు ఉంటారో, ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు ఉంటారో, ఎవరైతే మానవ అక్రమ రవాణాకు గురి అయి ఉంటారో, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, అలాగే వారి ఆదాయం ₹1,00,000 మించకుండా ఉన్నవారు ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా ఎవరైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పొందలేకపోయినప్పటికీ, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్తో సమస్య వచ్చినప్పుడు, అదేవిధంగా గవర్నమెంట్ అదేవిధంగా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాల బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ పథకాలు పొందలేనప్పుడు, వాళ్ళు నిజంగా అర్హులై ఉండి కూడా పొందలేనప్పుడు మరి లీగల్ సర్వీసెస్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి అప్రోచ్ అయ్యి మీరు యొక్క ఏదైతే పరిహారం మీరు కోరదలుచుకున్నారో దానికి సంబంధించిన ఫామ్స్ దానికి ఎంక్లోజ్ చేసి ఇస్తే కనుక మీకు ఇమీడియట్గా మీకు న్యాయ సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏరియా కూడా ఇప్పుడు PLVs ఉంటారు, పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. అదేవిధంగా వారికి మీరు మీ ఏరియాకి ఉన్నారా? ఈ ఏరియాకి ఇప్పుడు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోగాలు రాకుండా మన అలవాట్లు అంటే మన తినే తిండిలో జాగ్రత్తలు మనం ఉన్న దానిలోనే కొంచెం మంచిగా తిన్నామనుకోండి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే ఉప్పు తగ్గించాలి. చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువలో తీసుకున్నాం అనుకోండి, ఉప్పు ఒకటి, తర్వాత పంచదార ఒకటి, రైస్ కూడా, బియ్యం కూడా అంటే అన్నం కూడా తక్కువ తినాలి. ఏదైనా తినాలంటే ప్రోటీన్ అంటే కందిపప్పు లాంటివి, లేకపోతే శనగలు అట్లాంటివి తిన్నారనుకోండి మీరు హెల్తీగా ఉంటారు. అట్లానే పీచు పదార్థాలు మీరు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత మనం యాక్టివిటీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కావాలి. కొంచెం వాకింగ్ లాగా అట్లాంటివి చేసామనుకోండి ఊబకాయంకి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అట్లనే తర్వాత ఎనీమియా, రక్తహీనత మెయిన్గా ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత ఉంటుంది. కాబట్టి రక్తహీనత రాకుండా ఉండాలంటే మనకి అంగన్వాడీ సెంటర్లో ఈ గర్భిణీలకి వాళ్ళకి మనకి అట్లానే ఖర్జూరాలు ఇస్తున్నారు, రాగి పిండి ఇస్తున్నారు. అలా మనం తిన్నాం అనుకోండి చిన్నప్పటి నుంచి, తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు గర్భిణీ స్త్రీలకి. ప్రతిరోజు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మనము రక్తహీనత బాగా, అట్లా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే రక్తహీనత రాకుండా. హిందువులకైతే భగవద్గీత, అలాగే క్రైస్తవులకి బైబిల్, మహమ్మదీయులకి ఖురాన్ ఎంత పవిత్ర గ్రంథాలో భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం అంతే పవిత్ర గ్రంథం. మరి ఆ రాజ్యాంగం నుంచి కల్పించబడినటువంటి హక్కులు విధులకి మనకి భంగం కలిగినప్పుడు వాటి తిరిగి ఎలా పొందాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా మరి న్యాయం దూరంగా ఉండకూడదు, అందరూ న్యాయం దృష్టిలో సమానులైన ఉద్దేశంతో 1987 సంవత్సరంలో జాతీయ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1987లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటికీ 1995 నవంబర్ 9వ తేదీ నుంచి కూడా ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. ఈ న్యాయ సేవల చట్టంలోనే మరి పొందుపరిచినట్టుగా జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల స్థాయిలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఉన్నాయి ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ఉన్నాం. మరి తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థకి మరి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ టి శ్రీనివాసులు గారు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతోంది. వారి యొక్క ప్రత్యేక ఆదేశాల మేరకు మరి సుప్రీంకోర్టు హైకోర్టు వారి సూచనల మేరకు కూడా ఈ రోజున మీ గ్రామంలో ఈ వార్డు నందున